ఇదిలా ఉంటే దేశంలో ఎల్పీజీ లభ్యతపై ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కీలక ప్రకటన చేశాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎల్పీజీ దిగుమతుల్లో తీవ్ర అడ్డంకులున్నాయని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న నిల్వలను జాగ్రత్తగా పంపిణీ చేస్తున్నామంటున్నాయి. దేశీయ గృహ అవసరాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఇతర రంగాల అభ్యర్థనలను బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల జాయింట్ కమిటీ సమీక్షిస్తున్నాయని తెలిపాయి. ఎల్పీజీ దిగుమతులను పెంచడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నాయి. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయని ప్రకటించాయి. దీనిపై మరింత సమాచారం ఢిల్లీ నుండి మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, లభ్యత ఉంది, బట్ అట్ ద సేమ్ టైం సంక్షోభం కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ డెలివరీలు అంటే ఇక్కడ గృహావసరాలకి కానీ మిగతా వినియోగానికి కానీ మాత్రం ఎక్కడా అవైలబిలిటీలో లేదు. ఈ వ్యత్యాసంపై ఏమన్నా కేంద్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏమన్నా సమాధానం చెప్పే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా ఈ ఎల్పిజి గ్యాస్ కొరత అంశానికి సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని కూడా వేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ చమురు సంస్థలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వీళ్ళ సంయుక్త కమిటీని కూడా వేశారు. మొదటగా గృహావసరాలకే ఈ ఎల్పిజి గ్యాస్ని సరఫరా చేయాలని చెప్పి మొదటి ప్రాధాన్యత కింద గృహావసర వినియోగానికి ముఖ్యంగా ఈ గ్యాస్ని పూర్తిగా రేషనలైజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా ఆయా ఇండస్ట్రీస్ అవసరాలు, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది గ్యాస్ సప్లైకి అన్నది పరిశీలించి వాటిని కేటాయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రకటనే ప్రభుత్వ రంగ సంస్థల చమురు కంపెనీలు ఒక ప్రకటన విడుదల చేశాయి. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ దిగుమతి అనేది తగ్గింది. భారత్ 91% గల్ఫ్ దేశాల నుంచే ఈ ఎల్పిజి గ్యాస్ని దిగుమతి చేసుకుంటుంది. హార్మోజ్ జలసంధి మూసివేత ముఖ్యంగా ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితులు కొంత చక్కబడుతున్న పరిస్థితి. ఇరాన్ భారత షిప్స్, కార్గో షిప్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని సేఫ్గా ముందుకు వెళ్ళడానికి అనుమతించినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో రానున్న వారం రోజుల్లో ముఖ్యంగా ఈ కార్గో షిప్స్ ఇండియాకు చేరుకున్న తర్వాత గ్యాస్ ముఖ్యంగా లభ్యత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆలోపు ఎవరైతే ముఖ్యంగా బ్లాక్ మార్కెట్ ద్వారా ముఖ్యంగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారో వారిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. ఇటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలని అలాగే వదంతుల్ని నమ్మొద్దని చెప్పి ప్రధాని నేరుగా దేశ ప్రజానీకాన్ని కోరడం జరిగింది. అలాగే మంత్రులకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా ముఖ్యంగా తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎప్పటికప్పుడు మీరు స్పందిస్తూ ఉండాలి అని చెప్పి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీకి కూడా ఆయన సూచించడం జరిగింది. మరోపక్క ఈ గ్యాస్ కొరత అంశం అనేది పార్లమెంట్ చేరింది. పార్లమెంట్లో సుమారు 200 మంది ఎంపీలు ఈరోజు పార్లమెంట్ ఆవరణలో మకరద్వారం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా విపక్ష ఎంపీలు, ఇండియా అలయన్స్కి సంబంధించిన ఎంపీలంతా కూడా ఈరోజు గ్యాస్ సిలిండర్ పోస్టర్లు అలాగే కట్టెల పొయ్యలు, ఇటు వంట పాత్రలతో ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ఈ గ్యాస్ సంక్షోభం సహా కీలక అంశాలకు పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పి వారు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి సరెండర్ అవుతున్నారు అన్న నినాదాలతో వాళ్ళ నిరసన కార్యక్రమం కొనసాగింది. సో ప్రస్తుతం పార్లమెంట్లో కూడా ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధ పరిస్థితులు కానీ, భారతీయుల రక్షణ కానీ, ఈ ఇంధన రంగంపై ప్రభావం, ఈ భారత ఆర్థిక వ్యవస్థ పైన యుద్ధ ప్రభావం ఏ విధంగా ఉంది, భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది ప్రజలకు తెలియాలి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దేశ ప్రజలు ప్యానిక్కి గురవుతున్నారు. సో పార్లమెంట్లో దీనిపైన ఒక స్వల్పకాలిక చర్చ జరగాలని చెప్పి కూడా విపక్ష ఎంపీలు కోరుతున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఓవర్ సిచ్యువేషన్ని మానిటర్ చేస్తోంది. దీనిపైన ఇంటర్ మినిస్టీరియల్ కమిటీలు కానీ లేక ఎప్పటికప్పుడు ప్రజలకు అడ్వైజరీలు ఇష్యూ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తుంది. సో స్వల్పకాలిక చర్చ అనేది అవసరం లేదు అని చెప్పి ప్రభుత్వ వాదనగా ఉంది. సో చూడాలి మరి పార్లమెంట్లో విపక్షాల డిమాండ్కి ఏ విధంగా కేంద్రం స్పందిస్తుంది అనేది. కానీ ఈ గ్యాస్ అలాగే ఇంధన కొరతకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ మానిటర్ చేస్తూ ఇతర దేశాల నుంచి అమెరికా, రష్యా అలాగే లాటిన్ అమెరికా సహా నైజీరియా ఇటువంటి కంట్రీస్ నుంచి కూడా ముడి చమురుని పెంచుకొని ఇటు ఎల్పిజి డొమెస్టిక్ ఉత్పత్తిని పెంచే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్ గోపి.